పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై నమ్మకం ఉంచి చేసిన నియామకాన్ని బాధ్యతగా నిర్వర్తించి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు శాయశక్తిలా పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా వంగగీత విశ్వనాథ్ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వంగగీత విశ్వనాథ్ కు పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ పీఏసీ సభ్యురాలు పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు రావుల మాధవరావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, పార్టీ మహిళా విభాగం జిల్లా పట్టణ అధ్యక్షురాళ్లు వద్దినిడి సుజాత శ్రీనివాస్, సామరౌతు లలిత, నాయకులు బొజ్జ రామయ్య, పెద్దపాటి రాజేష్, కొత్తెం దత్తుడు, అడప రఘు, ఉలవల భూషణం, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. ఎప్పుడు కూడా ప్రజలతో అండగానే ఉంటుంది, ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మేమందరం కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారికి ఏ అవసరం వచ్చినా కూడా పిఠాపురం వైఎస్ఆర్సీపీ వారితోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి పిఠాపురం నియోజకవర్గాన్ని గౌరవించి నాకు పిఎస్సి మెంబర్గా మరి అవకాశం కల్పించడం జరిగింది. నేను హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరపున, నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గౌరవించి ఈ బాధ్యతని నా మీద పెట్టడం జరిగింది. తప్పకుండా మరింత బాధ్యతాయుతంగా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లో ఎప్పుడు కూడా అందుబాటులోకి ఉండడానికి చేస్తాం. ఈ పదవి ఏదైతే ఇది గౌరవించి అత్యున్నతమైన పిఎస్సి మెంబర్గా ఇచ్చారు. పిఎస్సి అంటే పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీ, అఫైర్స్ కమిటీ కింద ఉంటది. కానీ నా దృష్టిలో ఏంటంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన పదవి అంటే పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన మా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అంతటికీ కూడా నేను అంకితం చేస్తున్నాను. వీరందరి సహకారంతో ఈ రోజు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ సహకరించడం వల్లే ఏ కార్యక్రమం అయినా కూడా జయప్రదంగా సక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే గౌరవించి మరి ఈ పదవిని బాధ్యతాయుతంగా ఆయన పదవిని నాకు అప్పచెప్పారు. నేను హృదయపూర్వకంగా జగన్ గారికి మరొకసారి ధన్యవాదాలు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరికీ కూడా గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారిని రాష్ట్ర పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ అయినటువంటి పిఎస్సిలో ఒక మెంబర్గా నియమించడం. ఈరోజు ఆవిడ గత సంవత్సరాల కాలంగా ఆవిడ సుదీర్ఘ రాజకీయ అనుభవాలు అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఒక ప్రతిపక్ష పాత్రలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదుర్కొంటున్న తీరు, పార్టీ శ్రేణుల్ని నడిపిస్తున్న తీరు నిజంగా చాలా గర్వకారణం. మేమంతా కూడా ఆవిడ పనితీరు చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా పార్టీ కేడర్ అంతా కూడా నియోజకవర్గ కార్యకర్తలు అందరి తరఫున కూడా మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఇంకో 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన కానుకగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నియోజకవర్గ పార్టీ శ్రేణులందరి తరఫున మా నాయకురాలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.